నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా 8 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా రికార్డులు ఎక్కారు. ఇప్పటిదాకా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల తాజాగా శనివారం 8వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డులకు ఎక్కారు. వాస్తవానికి గతేడాది నిర్మల ఈ రికార్డును చేరుకున్నారు. అయితే ఎన్నికల తరువాత ఆమె ప్రవేశపెట్టింది మధ్యంతర బడ్జెట్. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ బడ్జెట్ ఆమెను రికార్డులకు ఎక్కించింది. తమిళనాడుకు చెందిన నిర్మల ఏపీకి చెందిన పరకాల ప్రభాకర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో 10 బడ్జెట్లు ప్రవేశపెట్టిన నేతలు కూడా ఉన్నా వరుసగా ఇన్నేసి బడ్జెట్లు ప్రవేశపెట్టిన విషయంలో మాత్రం నిర్మలదే తొలి స్థానం. గతంలో మొరార్జీ దేశాయ్ ఏకంగా 10 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. అయితే అవన్నీ ఆయన వరుసగా ప్రవేశపెట్టినవి కావు. 6 బడ్జెట్లను వరుసగా ప్రవేశపెట్టిన దేశాయ్ మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని మిగిలిన 4 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మరో 2 బడ్జెట్లు ప్రవేశపెడితే దేశంలో అత్యధిక సంఖ్యలో బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటారు.